నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర పార్టీల్లో వారసత్వాలపై పోరాడాలంటే ముందు సంస్థాగతంగా మనం ఆచరించాలని పార్టీ ఎంపీలకు సూచన. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అష్టలక్ష్య పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్న కిషన్ రెడ్డి, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారని రాజ్యసభలో వెల్లడి. ఉక్రెయిన్పై రష్యా దాడులు నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో మరిన్ని చర్యలు. ఇప్పటి వరకు 22,500 మందిని స్వదేశానికి తీసుకొచ్చామన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉండాలన్న మోపిదేవి వెంకటరమణ, గత 3 ఏళ్లుగా బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్న వైనంపై రాజ్యసభలో అసంతృప్తి. పాఠశాల, కళాశాలలో హిజాబ్ ధరించడంపై తీర్పు వెల్లడించిన కర్ణాటక హైకోర్టు, విద్యా సంస్థల్లో యూనిఫామ్ మాత్రం తప్పనిసరన్న ఉన్నత న్యాయస్థానం. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 7,17,773 నమూనాల పరీక్ష, 2,568 కొత్త కేసులు. ఇక వివరాలు చూస్తే, ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై అంతా కలిసికట్టుగా పోరాడాలని బీజేపీ ఎంపీలకు సూచించారు. భారతీయ జనతా పార్టీ నేతల్లో కొంతమంది పిల్లలకు టికెట్లు కేటాయించకపోవడానికి కూడా కారణం ఇదే అని మోదీ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ రాలేదంటే అందుకు పూర్తి బాధ్యత తనదే అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే ముందు సంస్థాగతంగా మనం దాన్ని అనుసరించాలని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించినందుకు పార్టీ నేతలు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను సన్మానించారు. ఇరువురికి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అలాగే తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో 100 బూతులను గుర్తించి పార్టీకి ఓటు వేయకపోవడానికి గల కారణాలేంటో గుర్తించాలని మోదీ ఎంపీలకు సూచించినట్టు పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు. అంతేగాక బీజేపీ విజయానికి సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. लेकिन उस सत्य को न समझने की तैयारी, न स्वीकारने की तैयारी है, न ही दुनिया इसको देखे इसके लिए उनकी मंजूरी है. जिस प्रकार का षड्यंत्र पिछले 5-6 दिन से चल रहा है, आजादी के बाद दुनिया के सामने महात्मा गांधी को सचमुच में सारी दुनिया मार्टिन लूथर किंग की बात करता है, सारी दुनिया नेल्सन मंडेला की बात करता है, लेकिन दुनिया गांधी की चर्चा बहुत कम करता है. अगर किसी ने उस समय हिम्मत के साथ काम करके महात्मा गांधी के जीवन पर एक पूरी फिल्म बनाई होती और दुनिया के सामने रखी होती तो शायद हम जिंग कर पाते. पहली बार एक विदेशी जब गांधी फिल्म बनाई और ऑस्कर के पुरस्कार मिला, तब जाके के दुनिया को पता चला गांधी इतने बड़े महान व्यक्ति थे. लेकिन कुछ लोग कहते तो बहुत कुछ फ्रीडम ऑफ एक्सप्रेशन की बात करते हैं, लेकिन आपने देखा होगा इमरजेंसी इतनी बड़ी घटना कोई फिल्म नहीं बना पाया, क्योंकि सत्य को दबाने का लगातार प्रयास हुई. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అష్టలక్ష్యాలు పేరుతో పలు కార్యక్రమాలు రూపొందించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. గత 2 రోజులుగా రాజ్యసభలో జరిగిన చర్చకు ఈరోజు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధతో ఈశాన్య రాష్ట్రాలకు మరింత అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణా విస్తరణ, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అభివృద్ధి పనుల ప్రారంభమైన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారన్నారు. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉండేవని, అయితే వాటిని పరిష్కరించడానికి మరింత సమయం పట్టిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రివర్గంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడే శాఖను అప్పగించడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలు కేంద్రానికి సమానమే అన్న సంకేతాలు ఇవ్వడం జరిగిందన్నారు. సభలో మొత్తం 19 మంది సభ్యులు చర్చల్లో పాల్గొని ఎంతో విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కీలకమైన అంశాల
అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలు మరిన్ని వెలుగులోకి వచ్చాయని చర్చల్లో పాల్గొన్న సభ్యులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. नए अपॉर्चुनिटीज नॉर्थ इंडिया में मिलेगी. आदरणीय अध्यक्ष जी, मुझे इस बात की खुशी है कि आज नॉर्थ ईस्ट रीजन में डेवलपमेंट, टूरिज्म, कनेक्टिविटी, कल्चर, होप, एस्पिरेशन और अपॉर्चुनिटीज के लिए डेस्टिनेशन अब बनाने के रूप में ఇక ఉక్రెయిన్లో రష్యా సేనల దాడులు ఆందోళనకర పరిస్థితులకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్య జయశంకర్ వెల్లడించారు. రాజ్యసభలో ఈరోజు జరిగిన చర్చకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ఉక్రెయిన్లో గత 24వ తేదీ నుంచి రష్యా దాడులు ప్రారంభమయ్యాయని, అప్పటి నుండి 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్లో చోటు చేసుకున్న రష్యా భద్రతా దళాల దాడులతో సుమారు 26 లక్షల మంది ఉక్రెయిన్ దేశానికి చెందిన పౌరులు నిరాశ్రయులైనట్లు గుర్తించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ గంగా ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి జయశంకర్ రాజ్యసభలో వెల్లడించారు. The House would recognize the complexity of the various endeavors that have made it possible. Allow me to share them in some detail. As honorable members would be aware, a tense situation between Russia and Ukraine erupted into conflict on 24 February 2022. The root causes for this are complex, going back to a range of issues including the security architecture, political governance and interstate politics. To that was added the challenges of implementing understandings reached earlier. What is pertinent to note is that the hostilities placed the Indian community of 20,000 plus in direct danger. Even while we were participating in the global deliberations of this evolving situation in the UN Security Council, the pressing challenge was to safeguard our citizens and ensure that they were not in harm's way. At the direction of the Prime Minister, we launched Operation Ganga, thereby undertaking one of the most challenging evacuation exercises during an ongoing conflict situation. There was an effective coordination with state governments in ensuring that arrangements made by them for return of Indian students to their respective states once they landed in Delhi or Mumbai. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IRCTCని మరింత విస్తరించాలని అమలాపురం లోక్సభ సభ్యురాలు చింతా అనురాధ కోరారు. ఈరోజు లోక్సభలో రైల్వే బడ్జెట్పై జరిగిన చర్చలో ఎంపీ అనురాధ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఎంతో అనువైన రాష్ట్రమని, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రాష్ట్రమని అన్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ వంటి ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి IRCTC మరిన్ని టూరిజంతో పాటు ఆధ్యాత్మిక ప్యాకేజీలను ప్రకటించాలని కోరారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జీలు, ROBలు నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్స్, గేట్స్ మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని కోరారు. Hindu pilgrimage tourism. Sir, Andhra Pradesh is one of the most beautiful states in South India with a unique culture and heritage. The natural beauty of the state that flows through this landscape is well punctuated by the mesmerizing pilgrimage sites that are scattered across the state. Along with Tirupati, which is a major temple tourist destination in the country, Andhra Pradesh is home for popular temples like Srisailam, Ahobilam, Kanakadurga Temple, Srikalahasti, Lepakshi, Kanipakam, etc. Developing a tourist package by IRCTC to these temples in AP would attract pilgrims from all over the country as well as revenue source. The construction of road over bridges and under bridges. I appreciate the government for allocating rupees 6,500 crores for construction of road over bridges and road under bridges in the budget estimates 2022-23. There are several towns and villages in Andhra Pradesh surrounding the railway lines. There are many minor and major railway crossings that provide road access to the people in the state. The increase in the frequency of trains and road traffic is delaying the journey of the road travelers while posing threat to their safety. Therefore, the ministry must consult the state government and identify the railway crossings that require construction of ROB and RUBs.
The ministry must also allocate necessary funds to finish the pending. ఇప్పుడు స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు తక్షణమే ప్రారంభించాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి కేంద్రాన్ని కోరారు. లోక్సభలో రైల్వే బడ్జెట్పై జరిపిన చర్చలో పాల్గొన్న ఎంపీ సత్యవతి విశాఖపట్నం హైదరాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని, విజయవాడ విశాఖపట్నం కోసం నిర్దేశించిన బుల్లెట్ ట్రైన్ ప్రణాళికలను హైదరాబాద్ విశాఖపట్నం వరకు పొడిగిస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ మధ్య తిరుగుతున్న బుల్లెట్ ట్రైన్కు వస్తున్న లాభాల కంటే విశాఖపట్నం హైదరాబాద్ మధ్య ఏర్పాటు చేయబోయే బుల్లెట్ ట్రైన్ ద్వారా రైల్వే శాఖ ఆర్థికంగా పుంజుకుంటుందని ఆమె పేర్కొన్నారు. Quicker trains to travel between Hyderabad and Visakhapatnam. A bullet train from Visakhapatnam to Hyderabad would not only reduce the travel time drastically, but would boost the economies of both Telangana, Andhra Pradesh, and that of the nation. So the Visakhapatnam to Hyderabad bullet train would be more viable than the Mumbai-Ahmedabad bullet train. Hence, I would like to urge the Union Government to approve the proposal of Visakhapatnam-Hyderabad bullet train corridor. Honorable Chairperson, sir. దేశంలోని గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మరింత లోతైన చర్చ జరగాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాజ్యసభలో ఈరోజు గిరిజనుల సంక్షేమంపై జరిపిన చర్చలో మోపిదేవి పాల్గొన్నారు. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, వన్ ధన్ వికాస్ కార్యక్రమాలు గిరిజనుల అభివృద్ధికి కీలక భూమిక పోషించనున్నాయని, అయితే గడిచిన 3 ఏళ్లుగా గిరిజనులకు బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులను తగ్గించుకుంటూ వస్తుంటే ఎలా పథకాలు సజావుగా అమలు అవుతాయని ప్రశ్నించారు. Tribal people. The Ministry of Tribal Affairs has started several new schemes and programs and expanded other, including the Vandhan Vikas Karikramam and Ekalavya Model Residential Schools. However, there are few shortcomings which would be necessary to flag and few suggestions for the overall functioning of the ministry. Positives and suggestions. Budget reduction in revised estimation under utilization of funds. I would now like to point out two things and that the outstanding related to the budgetary allocation of the ministry in last few years. It has been seen that the ministry's budget is reduced at the revival estimation stages. Further, there is an underutilization of the funds that are allocated to the ministry. జంగారెడ్డిగూడెం మరణాలకు సంబంధించి టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి తేనీటి విరామాన్ని ప్రకటించారు. విరామం అనంతరం ప్రారంభమైన సభలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు. వైట్, రెడ్, గ్రీన్ లైన్స్ ఏర్పాటు చేయాలని శ్రీకాంత్ రెడ్డి సభలో ప్రతిపాదించారు. ఆ లైన్స్ దాటితే ఆటోమేటిక్గా సభ్యుల సస్పెన్షన్ అవుతారని రూల్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్సు చేశారు. శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించిన మోషన్కు శాసనసభ ఆమోదం తెలిపింది. If it is emulated to our legislature, it has also come to light that in certain legislatures, lines are drawn in the well of the house marking white, green and red colors, indicating that the members would be suspended automatically once they cross those lines. When inquired whether any legislature in the country is following the rules regarding automatic suspension of members, it is known that the Mizoram Legislative Assembly has incorporated Rule 332(1) with regard to the automatic suspension of members, which says, in the event of grave disorder occasioned by a member coming to the well of the house or abusing the rules of the house, resisting willfully obstructing its business by shouting slogans or otherwise, such members are being named by the speaker stand automatically suspended from the service of the house for three consecutive sittings or the remainder of the session, whichever is less, provided that the house may be at any time of the motion being made, suspension be terminated. ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం అసెంబ్లీ నుండి
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. పదే పదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా స్పీకర్ టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, సత్యప్రసాద్లను సస్పెండ్ చేశారు. సహిస్తున్నారు అధ్యక్ష. కానీ సభా సమయం వృధా కాకుండా ప్రజల కోసము, ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యుల కోసం అధ్యక్ష, అండర్ ప్రొవిజియర్ టు సబ్ రూల్ 2 of Rule 340, I request that the following members may be suspended from the service of the House for one day, that is today 15th March 2022. శ్రీ ఎన్ చిన్నరాజప్ప గారు, శ్రీ వి రామకృష్ణ బాబు, శ్రీమతి ఏ భవానీ, బందలం అశోక్, శ్రీ పి గణ వెంకటరెడ్డి నాయుడు గణబాబు గారు, శ్రీ వి జోగేశ్వరరావు గారు, శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, శ్రీ ఎం రామరాజు గారు, శ్రీ జి రవికుమార్ గారు, శ్రీ వై సాంబశివరావు గారు, శ్రీ ఏ సత్యప్రసాద్ గారు. అలాగే బడ్జెట్పై స్పీకర్ చర్చకు అనుమతించగా వైసీపీ సభ్యులు ఉషశ్రీ చరణ్, భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కరణం ధర్మశ్రీ మాట్లాడారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రాబడి తక్కువగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకం చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. విద్యకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. తర్వాత దానికి అదనంగా కోవిడ్ వలన జరిగిన ఇబ్బందుల అధ్యక్ష 2020-21 అదే సిఏజిఆర్ ప్రకారం చూసినట్లయితే 74,893 కోట్లు కావాల్సినది 57,427 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది అధ్యక్ష. అంటే దాదాపు 15,000 కోట్లమైన నెగిటివ్ రాబడి అధ్యక్ష. అదే సమయంలో ఇంచుమించు అంతకంత ఎక్స్ట్రా ఖర్చు కూడా అధ్యక్ష. ఎక్స్ట్రా ఖర్చు కోవిడ్ వల్ల మనకు తెలిసిండేది అధ్యక్ష. కోవిడ్ మొదలైనప్పుడు వాస్తవానికి ఇంచుమించు లెబారెటరీలు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమంటే భారతదేశంలోనే ఇంచుమించు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కోవిడ్ హ్యాండ్లింగ్ అని చెప్పి ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు అధ్యక్ష ఢిల్లీకి పోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మెచ్చుకొని వాళ్ళే లేరు అధ్యక్ష. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి అధ్యక్ష 85,077 కోట్లు మామూలుగా రావాల్సిన రాబడి ఉంటే అది 73,689 కోట్లు మాత్రమే. అంటే ఎంత తగ్గిందనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటే ఒకవైపు ఇది కనపడుతూ ఉంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు సహజ మరణాలపై రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శవాలపై నీచ రాజకీయాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారన్నారు. జంగారెడ్డిగూడ మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. 3వ తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి, పోలీస్ కేసు పెట్టాలి. ఈ వ్యక్తి పలానా చోట వెళ్ళి లిక్కర్ తాగి వచ్చాడు, అనారోగ్యానికి గురయ్యాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు కాబట్టి ఇది దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. సహజ మరణాలను మద్యం మరణాలుగా మార్చడం సరైంది కాదని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణి అన్నారు. శ్రీకాకుళం నగరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మరణించారు అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ మూయించామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం తాగేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందన్నారు. సహజ మరణాలు జరిగితే దాన్ని కూడా శవరాజకీయాలు చేస్తూ సారా మరణాలుగా చిత్రీకరించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహజ మరణాలను అనారోగ్యాలతో చనిపోయే వారిని సారా మరణాలుగా చిత్రీకరించి అసలు సభని ఆపేయటం, సభని అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంత బాధ్యతాయుతంగా దాని మీద చర్చిద్దాం రండి అన్నా చర్చించకుండా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇది సారా మరణం కాదు అని వారు చెప్తున్నా
సహజ మరణం ఇది, అనారోగ్యంతో చనిపోయారు, ఇది సారా మరణం కాదని కుటుంబ సభ్యులు చెప్తున్నా వారు గొంతు నొక్కేసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వానికి అడ్డంకి తగులుదామని 2014 నుంచి 2019 వరకు. ఇప్పుడు మరొక స్వల్ప విరామం. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. 75వ భారత స్వాతంత్ర అమృతోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులకు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమల స్థాపనకు, వృత్తి కళాకారులకు వారి వృత్తులలో ఆధునిక పద్ధతులను వినియోగించుట కొరకు తగిన సాంకేతిక సహకారం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి గ్రామ వికాస యోజన మరియు PMEGP పథకం క్రింద ప్రాజెక్టు విలువలో 25% నుండి 35% వరకు సబ్సిడీ ద్వారా కేంద్రం ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఆహార ఉత్పత్తులు, పచ్చళ్లు, పండ్ల సేకరణ, పళ్ల రసాల తయారీ, మినీ రైస్ మిల్లు, పప్పులు శుభ్రం చేయటం, వంట నూనెల తయారీ, తేనెటీగల పెంపకం, తేనె సేకరణ, సేంద్రియ ఉత్పత్తులు, తాటి ఈత ఉత్పత్తులు, పశువుల దానా, పాల ఉత్పత్తులు, చెరుకు బెల్లం తయారీ, అరటి ఉత్పత్తులు, జీడిపప్పు, అడ్డాకు సేకరణ, ఔషధ మొక్కలు, ఔషధాల తయారీ, అగరబత్తి తయారీ, మట్టి పాత్రల తయారీ, ఆవు పేడతో పెయింట్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకం అందిస్తున్నారు. 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టగల ఉత్పత్తి యూనిట్స్ కు, 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టగల సేవా యూనిట్స్ కు ఈ పథకం వర్తిస్తుంది. యువతి యువకులు ఈ పథకాలను ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంత పరిశ్రమల అభివృద్ధిలో భాగస్వాములు కండి. వివరాలకు సంప్రదించండి. ఆంధ్ర రాష్ట్ర కార్యాలయం, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, భారత ప్రభుత్వం, MSME మంత్రిత్వ శాఖ, పడమట, విజయవాడ 52000110. ఫోన్ నంబర్ 086629735525, 2974-125. ఈమెయిల్ so@vijayawada.kvic@gmail.com. వెబ్సైట్ www.kvic.org.in and www.pmegp.in. ముఖ్య గమనిక: మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దు. బ్యాక్ టు న్యూస్. చిత్తూరులో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోథర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. వైసీపీ, తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ బలోపేతం అవుతోందని అన్నారు. రాయలసీమ జిల్లాలో త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఈ నెల 19న కడపలో రాయలసీమ రణభేరి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. It is against the anti-people decisions, anti-people deeds of Jagannath Reddy Garu and his government. It is against the injustice, to raise voice against the injustice happening with the farmers of Rayalaseema. It is for the pending projects of Rayalaseema, which no chief minister, even they belong to Rayalaseema, they completed. They did not complete, and we are going to raise voice against this. There is no development by the Rayalaseema, neglection of Rayalaseema chief ministers, those who come from Rayalaseema, and they neglected Rayalaseema. The rally is for unemployment, raising voice of youth because of Jagannath Reddy Garu's government. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,914 నమూనాలను పరీక్షించగా 59 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,943కు చేరుకుంది. ఇదే సమయంలో 83 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23,03,607కు చేరుకుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 547 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,730గా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం 30% సబ్సిడీతో కోట్లాది మంది పారిశ్రామికవేత్తలకు అమలు చేస్తున్న కేవీఐసీ పీఎంఈజీపీ పథకాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కేవీఐసీ జోనల్ కమిటీ మెంబర్ శేఖర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన 2 పథకాల విలీనం ఫలితంగా ప్రధానమంత్రి ఉపాధి ఏర్పడిందన్నారు. గ్రామీణ లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో 25%, పట్టణ ప్రాంతాల్లో 15% వరకు సాధారణ కేటగిరీ కింద, అలాగే 35% గ్రామీణ ప్రాంతాల్లో, 25% పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఇతర ప్రత్యేక కేటగిరీల్లోని మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతారని శేఖర్రావు అన్నారు. ఈ యూనిట్స్ ఉపయోగపడుతున్నాయి. కోట్లాది మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము, స్వంత వ్యాపారాలు కావడం కోసము ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతున్నది. ఆంధ్రప్రదేశ్లో, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో సుమారు 10,000 యూనిట్స్ను మనము ఈ పిఎంఈజీపీ కింద 2008 నుంచి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు 1000 మందికి కొత్త వ్యాపారస్తుల కోసము ఈ పిఎంఈజీపీ యూనిట్స్ను మనం ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రోజు వాళ్ళు లోన్ తీసుకుంటారో అదే రోజు వాళ్ళ సంబంధించిన 30% సబ్సిడీ కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో మనం పంపిస్తాం. ఇక కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదని, పాఠశాల యూనిఫామ్ ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమేనని, దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని అంది. యూనిఫామ్ ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వ తేదీ హిజాబ్ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. 2 వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. పాఠశాల, కళాశాల క్యాంపసుల్లో హిజాబ్ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. మరోవైపు కౌంటర్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈవేళ పాటి